Hey Chada, so waiting great when you're watching this video and time వచ్చేసి literally 2 అయింది midnight 2 and ఇప్పుడే మంచిగా సెలబ్రేషన్ జరిగిన బర్త్డేవి మంచిగా ఎంత మంచిగా అంటే నేను క్లిప్స్ పెడతాను ఒకవేళ నా ఫోన్కి వస్తే అవి అంత మంచిగా అంటే అంత మంచిగా లైక్ లాస్ట్ ఇయర్ లాంచ్ చేయడం అంట సో లాస్ట్ ఇయర్ కూడా అంత మంచి జరగలేదు ఆ బిఫోర్ లాస్ట్ ఇయర్ జరిగింది అనుకుంటున్నా అండ్ దీపికాని గుర్తుపెట్టుకుందాం నెక్స్ట్ ఇయర్ వాడి బర్త్డేకి నాకు ఎంత సెలబ్రేషన్ జరిగినా దానికి ట్వైస్ కానీ థ్రైస్ కానీ జరిగేటట్టే చూద్దాం ఏమంటారా ఆరంభాల్లో లోటుపాట్లు లేకుండా చూసుకుందాం అందరి బర్త్డేస్కి ఆరంభాల్లోరా కాదు ఆరంభం కాదు అది ఏదో అంటారు ప్రారంభం అదే అదే కాదు అది సో కింగ్స్ డ్రైవింగ్కి వచ్చాము చాయ్ తాగడానికి 2 కార్స్ వేసుకొని వచ్చాము ఒకటి వచ్చేసి తదేశ్ గారిది అండ్ ఇంకోటి చందు అంకుల్ది బ్రో ఎవరు ఫీల్ కావద్దు నేను కనిపించలేదని కనిపిస్తా డెఫినెట్ గా ఏం సార్ ఒకసారి మీరు చెప్పండి ఇప్పుడు నేను కనిపించలేదని ఫీల్ కావద్దు నెక్స్ట్ టైం డెఫినెట్ గా కనిపిస్తా ఎవరు ఫీల్ అవ్వరు తెలుసా కనపడకపోతే చెప్పినాగా సబ్స్క్రైబర్స్ పెరిగారు అంకుల్ వాళ్ళ సబ్స్క్రైబర్స్ పెరిగారంట బాధపడుతున్నాడు దాని నుంచి సో మాట్లాడరా బూతులు మాట్లాడరా ఇంకెందుకురా మేము ఇక్కడ ఉంది ఎందుకు అండ్ మళ్ళీ రేపు బాగా ఈవెంట్ ఉంది సో ఇప్పుడు వెళ్ళి కొనుక్కొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4కి లేచి మళ్ళీ బాగా ఈవెంట్కి వెళ్ళిపోవాలి సో మిగతాదంతా రేపు కలుద్దాం యాచటా సూపర్ డూయింగ్ గ్రేట్ వన్ వాచింగ్ దిస్ వీడియో ఆల్రెడీ నేను నైట్ ఇంట్రో ఇచ్చాను అనుకుంటున్నాను నాకేం గుర్తులేదు లైక్ అదొక సర్ప్రైజ్ ఆ డైనమాలోనే ఉండిపోయాను సో చెప్పాను కదా బాగా ఈవెంట్ ఉంది 5 days అని అండ్ ఇది వచ్చేసి సెకండ్ డే దరిద్రం ఏంటంటే నా బర్త్డే కూడా ఈరోజే సో ఈరోజు కూడా వెళ్ళాలి అండ్ ఈరోజు కొంచెం లేట్గా బయలుదేరుతున్నాం బర్త్డే కదా కొంచెం కాంప్రమైజెస్ సో 8 అయింది ఇప్పుడు బయలుదేరేటప్పటికి సో ఇప్పుడు జయంత్ వచ్చేసి డ్రైవింగ్ చేస్తాడు నేను వెనక్కి కూర్చుంటాను ప్రశాంతంగా వెనక్కి కూర్చొని కొన్ని పనులు ఉన్నాయి కొన్ని రిప్లైస్ ఇవ్వాలి కొన్ని వర్క్స్ ఉన్నాయి ఆ వర్క్స్ చేసుకుంటాను మంచిగా వెనక్కి కూర్చొని అండ్ జయంత్ క్షేమంగా తీసుకెళ్తాడు నాకు అందులో ఏ డౌట్ లేదు వెయిటింగ్ ఫర్ జయంత్ ఆల్రెడీ కాల్ చేశాను కిందకు వచ్చాయని అండ్ ఇప్పుడైతే నేను వ్లాగ్ చేయను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగి వ్లాగ్ చేయొచ్చో లేదో చూసి చేద్దాము అండ్ ఫస్ట్ టైం డిఫరెంట్గా లైక్ ఏదోలాగుంది ఈరోజు కానీ రాత్రి డీపీ గార్డ్ చేసిన అంటారు ఆ పనులు అయితే అసలు మర్చిపోకూడదు అండ్ డీపీ గార్డ్ బర్త్డే రోజు వాడికి నాకు ఎంతైతే చేశాడో వాడికి దానికి ×10 × 20 చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను మీకు అన్ని వీడియోలో కొన్ని గ్లిమ్స్ అయితే పెడతాను అసలు ఎలా జరిగింది ఏంటి అని అండ్ వార్నింగ్ భయం వేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడకండి ఎందుకంటే అంత ఘోరంగా రెడీ చేశారు నన్ను నైట్ ఇక్కడ ఒక స్క్రాచ్ కూడా పడింది ఎగ్తో ఏదో ఎగ్ పెంకు ఉంటుంది కదా ఆ పెంకుతో ఇక్కడ స్క్రాచ్ పడింది హెడ్లో 2-3 ఏమంటారు వాపులు వచ్చినాయి మంచిగా అయింది లైక్ బర్త్డే అలా జరగాలంటే బర్త్డే లాగానే జరిగింది సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమందిని టు బీ ఫ్రాంక్ ఇవన్నీ తర్వాత ఏదన్నా ఒక వ్లాగ్లో లైక్ వీళ్ళకి పార్టీ ఇచ్చే వ్లాగ్లో కూర్చొని మాట్లాడతాను అసలు ఏంటి ఎలా అయింది అని ఇప్పుడైతే డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ఆ ఈవెంట్ని అయితే కవర్ చేద్దాం ఓ జయంత్ వాట్ ఈస్ దిస్ మా ఫైనల్లీ ఎఫ్ఎంఐ పార్క్ అయితే వచ్చేసాం బయలుదేరింది 8-10కి అనుకుంటాను వచ్చింది 9-10కి సో 1 hour పట్టింది ఇక్కడ నుంచి లైక్ అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి అండ్ ఈరోజు కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉన్నట్టే ఉంది ఆఫ్ రోడింగ్ సెషన్ మాత్రం క్రేజ్ ఉంటుంది ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఇసుకేసుకుంటుంది కదా స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ నేను ఆల్రెడీ చేయందుకు ఒకసారి అయిందంట లైక్ స్లైట్గా బ్రేక్ ఇచ్చాడు స్కిడ్ అయిందంట సో డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోదాం వాలంటీర్స్ బైక్స్ ఒకటి అక్కడ పెట్టవచ్చు మిగతా వాళ్ళంతా ఇక్కడ పార్క్ చేయాలి అందరూ రావడం స్టార్ట్ చేశారు అండ్ మ్యాక్సిమం అన్ని పిట్స్లో ఉన్నారు ఒక 4-5 పిట్స్లో లేరు మ్యాక్సిమం కాదు హాఫ్ పిట్స్ ఆక్యుపైడ్ హాఫ్ పిట్స్ ఇంకా ఓపెన్ ఉన్నాయి అండ్ ఈరోజు కొంచెం లేట్ వచ్చాము ఏం పర్లేదు థ్యాంక్స్ రా థ్యాంక్స్ రా అంతే మామ ఏం చేసా ఇప్పుడు దాకా అన్నకే ఎత్తింది ఏదో 100 ఎత్తినట్టు బిల్డప్ కొడతారు చేలు బాగాలేవన్నమన్నా వద్దురా అరే నోరా షర్ట్ క్లాత్ బాగుందన్నా బాగానే ఉంటుందిరా ఎస్ రా అరే రికార్డ్ చేస్తున్నాను రా
రే ఐఎమ్ రికార్డింగ్ రా 2.18 2.19 2.02 ఉంది. వాట్ ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్ సార్? అయ్యో వాట్ ఆర్ యూ ఆపేవా? ఐ గాట్ అప్సెట్టెడ్ రా, అప్సెట్టెడ్. అండ్ యా చటాస్ టైం వచ్చేసి అరౌండ్ 1 అయింది. అండ్ ఇది వచ్చేసి బాహా ఈవెంట్ డే 2. అండ్ అక్కడ నెట్వర్క్ రాదు, అందుకని ఇక్కడికి వచ్చాను. చిన్న ఇంటర్నెట్తో వర్క్ ఉందని లారీస్ వెళ్ళామండి. సో ఈవెంట్ జరిగే ప్లేస్లో నెట్వర్క్ రాదు, అందుకని ఇక్కడికి వచ్చాను. కొంచెంసేపు మొబైల్ డేటా వాడదామని. అండ్ ఇప్పుడు దాకా వాడాను, ఒక 10 to 15 minutes వాడాను. అండ్ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడ వేరే వర్క్స్ కొన్ని ఉంటాయి అవి చేయడానికి. సో వెళ్ళి వాళ్ళని మెంటర్ చేస్తూ ఉండాలి. ఇప్పటికి అప్డేట్ అయితే ఇదే. ఇంకా నేను అడగలేదు లాక్ చేయొచ్చా లేదా అని. నిన్న మాట్లాడిన సార్ అయితే ఇంకా కనపడలేదు. ఒకసారి అడుగుతాను, అడిగాక చూద్దాము ఏమంటారు ఏంటి అని. అండ్ ఈరోజు లైక్ ఈవెంట్ అయితే కొంచెం స్పీడ్గా వెళ్తుంది. లెట్స్ సీ ఈరోజైనా తొందరగా ఇంటికి వెళ్తామో లేదో. ఈరోజు తొందరగా ఇంటికి రామని ఇంట్లో ఆర్డర్స్ ఉన్నాయి, బర్త్డే కదా ఏదో ప్లాన్ చేశారు. సో తొందరగా ఇంటికి వెళ్ళాలి, కానీ ఇక్కడ అయ్యేటట్లేదే. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. ఎండ గాలి లేదు, వేడి గాలి, చచ్చిపోతున్నాను సార్. సరే మరి నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ జయంత్ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందో చూపెడతాను మీకు. అండ్ యా చటాస్ బర్త్డే స్పెషల్ అనుకుంటాను. చాలా అంటే చాలా త్వరగా పంపించేస్తున్నారు. లైక్ టైం వచ్చేసి 5:30. అండ్ ఈరోజు ఇంటికి 7 వెళ్తామేమో, చూద్దాం ఏమవుతుంది ఏంటి అని. అండ్ ఈరోజు వ్లాగ్ చాలా అంటే చాలా తక్కువ చేశాను. కొంచెం ఎక్కువ వర్క్ ఉండే అండ్ కొంచెం ఎక్కువ టైర్డ్ ఉండే కదా నేను నైట్ స్లీప్ లేకపోవడం వల్ల. సో వ్లాగ్ చాలా తక్కువ చేశాను. అండ్ అడిగాను పర్మిషన్, రేపటి నుంచి వ్లాగ్ చేయొచ్చా ట్రాక్ది అది ఇది అని. ఎందుకంటే రేపు హాఫ్ డే నుంచి ట్రాక్ ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయి. సో ఏమన్నారంటే యా యూ కెన్ డూ ఇట్, బట్ పోస్ట్ చేసే ముందు ఒకసారి మాకు చూపించితే బెటర్ అని చెప్పారు. సో మనకి చూపించడంలో ఏమీ ప్రాబ్లం లేదు. సో మనం చూపిద్దాం, వాళ్ళకి చూపించే పోస్ట్ చేద్దాం. అండ్ మేము మా క్వాడ్ బైక్ తెచ్చినప్పుడు ఈ ట్రాక్ వచ్చేసి మాది సస్పెన్షన్ ట్రాక్, బట్ ఇప్పుడు అది చెరువు అయిపోయింది. బాయ్ సార్, బాయ్ బాయ్, లెట్స్ గో. లైక్ ఇందాక ఒక వ్లాగ్ చేశాను కదా నెట్ కోసం బయటకు వచ్చాను అని చెప్పి. ఆ నెట్ కోసం బయటకు వచ్చింది ఇక్కడికి. ఇప్పుడు చూపెడతాను ఒక పంచర్ షాప్లో, అక్కడికి వచ్చాను. ఇక్కడ ఒక్కటే 4G ఒక 2-3 పాయింట్స్ దొరుకుతుంది. మిగతా దగ్గర అంతా లైక్ ఆ ఈవెంట్ అంతా నీళ్ళే. అండ్ ఇప్పుడు నాది ఇయర్ ఫోన్స్ కనెక్ట్ ఉంది కదా, అలా గేట్ నుంచి రోడ్డు ఎక్కిన టనా నోటిఫికేషన్స్ 10-15 వచ్చినాయి. యా ఎగ్జాక్ట్లీ ఈ చెట్టు కింద ఆగాను. ఇక్కడికి వచ్చి నెట్ వాడి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాను ఇందాక. అండ్ కమింగ్ టు ద పాయింట్, రేపు ఎంజాయ్ చేయొచ్చు, రేపు ఎల్లుండి అవటాలు ఎల్లుండి. బట్ నాకు 4th అదే ఎల్లుండి ఏదైతే ఉందో ఆ రోజు ఒక ఎగ్జామ్ ఉంది. సో నేను హాఫ్ డేనే అటెండ్ అవ్వగలుగుతాను. సో ఆ రోజు ఏమన్నా ఈవెంట్స్ మిస్ అవుతానేమో అని కొంచెం భయంగా ఉంది. బట్ నేను చాలా అంటే చాలా తొందరగా రావడానికి అయితే ట్రై చేస్తాను. ఆ రోజు కూడా తొందరగా వస్తే అన్ని ఈవెంట్స్ కవర్ చేయొచ్చు కదా. నేను కవర్ చేయకపోయినా పర్లేదు, జయంత్ ఉన్నాడు కదా మన కెమెరామ్యాన్, మన ఎడిటర్, మన అన్నీ జయంత్ మేనేజ్ చేయగలుగుతాడు ఇక్కడ కొన్ని షార్ట్స్. బట్ నేనైతే ఎగ్జామ్ రాసేసి ఆరామ్సే కాదు కొంచెం త్వరగా రావడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నుంచి ఈసీఎల్ అని అనుకుంటా నాకు తెలిసి నెక్స్ట్ పెద్ద స్టాప్ కేసర్ తర్వాత. సో అటు వెళ్ళే దారిలో 3 రింగ్స్ వస్తాయి. రెండేమో రింగ్ రోడ్కి సంబంధించింది, ఒకటేమో నార్మల్ది. సో అక్కడ కార్నర్స్ భలే వస్తాయి. నేను జయంత్ గారు రోజు పొద్దున్నే సాయంత్రం భలే లీన్ అవుతున్నాం అందులో. మీకు చూపెడతాను ఇప్పుడు అది ఎక్కడ ఉంది ఏంటి అని. ఒకవేళ ఎన్ఎస్ విత్ మాడిఫైడ్ ఎగ్జాస్ట్ వెళ్ళినట్టుంది. టనా సౌండ్ వచ్చింది ఇప్పుడు, ఇలా పక్కకి వెళ్ళింది కదా. అండ్ ఈరోజు మొత్తం మీకు ఏం జరిగింది అని ఏమన్నా లైక్ డౌట్ ఉంటే, ఈరోజు మొత్తం ఇందులో టీఐఏ జరిగింది. లైక్ ఫస్ట్ డే మొత్తం బ్రీఫింగ్ ఉంటుంది, ప్రీ టీఐ ఉంటుంది. ప్రీ టీఐ అంటే లైక్ అన్నీ మైల్డ్గా చెక్ చేస్తారు కొన్ని టీమ్స్కి. అండ్ ఈరోజు వచ్చేసి త్వరో టీఐ అంటే టెక్నికల్ ఇన్స్పెక్షన్. బగ్గి అదే బాహా వెహికల్ అన్నీ రూల్స్ని ఫాలో చేసిందా, రెగ్యులేషన్స్ ఫాలో చేసిందా అని ఉంటుంది. సో అది కొన్ని టీమ్స్ పాస్ అయినాయి, కొన్ని టీమ్స్ మళ్ళీ ఏమన్నా రెటిఫికేషన్స్ ఉంటే చేసుకొని మళ్ళీ వస్తాయి. సో అది రేపు మధ్యాహ్నం దాకా ఉంది. అండ్ రేపు మధ్యాహ్నం నుంచి నార్మల్ డైనమిక్ ఈవెంట్స్ లైక్ యాక్సిలరేషన్, బ్రేకింగ్, ట్రాక్షన్, సస్పెన్షన్ ఇవన్నీ
లైక్ ఎంత అయితే మజా ఉంటుందో అంత రిస్క్ కూడా ఉంటుంది. నేను కొన్ని కళ్ళతో చూశాను రోల్ ఓవర్లు అవటం, యాక్సిడెంట్స్ అవటం. సో డ్రైవర్స్ స్పెషల్లీ ట్రైన్ ఉండాలి. అండ్ ఈసారి లైక్ టూ టీమ్స్లో ఫీమేల్ డ్రైవర్స్ ఉన్నారు. ఒక టీం అయితే ఇద్దరు, డ్రైవర్ 1 డ్రైవర్ 2 ఇద్దరు ఫీమేల్స్. అండ్ ఒక టీంకి వచ్చేసి డ్రైవర్ 1 ఫీమేల్ అండ్ డ్రైవర్ 2 మేల్. సో లెట్స్ సీ, వాళ్ళ గురించి నేను కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉన్నాను, ఎందుకంటే నేను ఇంతవరకు చూడలేదు ఫీమేల్ డ్రైవర్స్ని. సో యాజ్ ఎ కాలేజ్ స్టూడెంట్స్ ఒకసారి అడగడానికి ట్రై చేద్దాం వాళ్ళ గురించి ఏంటి ఎలా అని. ఒకవేళ వాళ్ళ పర్మిషన్ లైక్ మొత్తం ఇంటరాక్షన్ మంచిగా జరిగితే ఒక్క 1 minute క్లిప్ కన్నా ట్రై చేస్తాను, ఎందుకంటే ఇట్ ఇన్స్పైర్స్ అలాట్. నాలాంటి వాళ్ళకే కాదు, చాలామందికి ఇన్స్పిరేషన్ వాళ్ళు. లైక్ వై ఆల్వేస్ బాయ్స్ అని అంటారు కదా, గర్ల్స్ అని. సో ఇలాంటి వాటిల్లో మేము చూస్తే మాత్రం నాకైతే లైక్ ఐ వాజ్ లైక్, ఎందుకంటే ఆల్రెడీ నా బైకింగ్ అండ్ ఇలాంటి అడ్వెంచరస్ ఇవి అంటే చాలా ఇష్టం కదా. సో నేను చూసిన లైక్ నేనైతే షాక్ అయ్యాను ఫస్ట్ టైం ఫీమేల్ డ్రైవర్ని. మా క్వాడ్ బైక్ చేసినప్పుడు అప్పుడైతే అందరం మేల్ డ్రైవర్స్ మేము ఉన్నాము. అండ్ అప్పుడు నేను డ్రైవర్ లేను. ఇప్పుడు లైక్ నెక్స్ట్ క్వాడ్ చేస్తే నేను డ్రైవర్ని ఉంటాను పక్కా, అందులో నో డౌట్. అండ్ అది ఫిబ్రవరిలో నన్ను ఈవెంట్ ఏమవుతుందో తెలియదు, ప్రాసెస్లో ఉంది మా క్వాడ్ కూడా. సో లెట్స్ సీ ఏమవుతుంది ఏంటి అని. బట్ నేను మాత్రం ఫుల్ షాక్లోకి వెళ్ళిపోయాను ఫీమేల్ డ్రైవర్ అన్నమైనా. బట్ రియల్లీ గ్రేట్, క్లాప్స్ ఇవ్వాలి. అండ్ వాళ్ళదే ఈరోజు ఒక ఫీమేల్ డ్రైవర్ అని చెప్పాను కదా, వాళ్ళదే ఈరోజు ఫస్ట్ టీఐ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మొత్తం కంప్లీట్ చేశారు. వాళ్ళ టీం పేరు వచ్చేసి ద రాకెటర్ రేసింగ్ చెన్నై, సాయిరామ్ ఇన్స్టిట్యూషన్స్ అనుకుంటాను, అంత ఎగ్జాక్ట్ గుర్తులేదు. బట్ వాళ్ళదైతే మొత్తం అయిపోయింది. అండ్ మిగతా కొంచెంమంది ఉన్నారు, కొంచెంమంది క్లియర్ చేస్తున్నారు, కొంచెంమంది క్లియర్ చేయలేకపోతున్నారు. అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం, తర్వాత చూపెడతాను. ఇప్పుడు వరకు అయితే ఆ పర్మిషన్ అడిగాను కదా రేపటి నుంచి. సో రేపటి నుంచి క్లిప్స్తో నింపేస్తాను మిమ్మల్ని. ఓన్లీ ఇష్యూ ఈజ్ గోప్రోకి ఒకటే బ్యాటరీ ఉంది, లెట్స్ సీ ఏమవుతుంది ఏంటి అని. అండ్ ఎవరైనా ఖాళీగా దొరికితే వాళ్ళకి మన కెమెరాస్ అటాక్ చేసి పంపించడానికి ట్రై చేద్దాం. అండ్ మాటల్లోనే కీసరా వచ్చేసాం. అమ్మయ్యా, ఇందాక లాగిన్ చేశాక నేను వెనక్కి వచ్చి కూర్చున్నాను. అదే కొంతమంది విష్ చేశారు, వాళ్ళకి రిప్లైలు ఇద్దామని వెనక్కి వచ్చాను. అండ్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, 2% ఛార్జింగ్. అప్పుడు జయంతికి బండి ఇచ్చాను, అండ్ వెనక్కి కూర్చొని రిప్లైస్ ఇస్తూ ఉన్నాను. లిటరల్లీ ఆఫ్టర్ అక్కడ 5:30కి బయలుదేరాం, 1:30 పీక్ ట్రాఫిక్ అవర్స్లో. అమ్మ, బంపర్ టు బంపర్ ట్రాఫిక్, ఆ గుంటలు అవన్నీ భరిస్తూ వచ్చేసరికి 1.5 hour పట్టింది. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎంత టైర్డ్ అయ్యామో గుర్తులేదు, కానీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేదాకా మాత్రం ఫుల్ టైర్డ్ అయిపోయాము. లిటరల్లీ నేనైతే బాగా టైర్డ్ అయ్యాను, ఎందుకంటే ఎప్పుడు ముందు కూర్చొని నడిపితే అసలు ఏం తెలియదు వెనక ఎట్లా ఉంటుంది ఏంటి అని. కానీ వెనక కూర్చుంటే తెలిసింది బాస్ నరకం అని. ఇంకెప్పుడు అలా నడపకూడదని డిసైడ్ అయ్యాను. రఫ్గా చాలా స్మూత్గా తీసుకెళ్ళాలి బండిని. జయంత్, నేను నడపడంలో ఏమన్నా ప్రాబ్లం అనిపించిందా? నీకు నడపడంలో ఏమన్నా ప్రాబ్లం అనిపించిందా? నాకు కూర్చోవడంలో చాలా అనిపించిందా? జ్యోతిష్కి ఫోన్ చేశాను, జ్యోతిష్ వస్తాను అన్నాడు. మీ అందరికి గుర్తుంది కదా జయంత్, నీ ఆనవాయితీ బర్త్డే రోజు పార్టీ ఏమి ఇవ్వాలి, చాయ్ ఇవ్వాలి. సో ఈరోజు అగైన్ అదే స్పాట్లో, జయంత్ ఆర్ యూ రెడీ ఫర్ యువర్ అరోమాటిక్ బెవరేజ్? సో వెళ్ళి చాయ్ తాగుదాం. సక్సెస్ఫుల్గా చాయ్ ఆర్డర్ ఇచ్చాం, చాయ్ కూడా వచ్చింది. జయంత్, చీర్స్ కొట్టమమ్మా. చీర్స్ టు 21. యా, ఈరోజు అఫీషియల్లీ నేను లీగల్ ఏజ్ 21 years క్రాస్ అయ్యాను. ఇప్పుడు నుంచి బార్కి వెళ్ళొచ్చు, పబ్కి వెళ్ళొచ్చు అని నాకు ఇంటెన్షన్స్లో జయంత్కునే జయంత్ చదువుతున్నాడు. నేను చాలా మంచివాడిని, మీకు తెలుసు కదా. ఐఎమ్ వెరీ గుడ్ ఫీలింగ్ బ్రో. జ్యోతిష్ గారు ఇంకా రాలేదు. సో అందులోకి కప్పు చాయ్ తాగి ఎక్కడికన్నా వెళ్ళామన్నా కోల్డ్గా తినాలి, తాగాలని ఉంది. తాగటం అయిపోయింది. అండ్ జ్యోతిష్ వచ్చాడు కదా, మీరు చూసుంటారు టైం ల్యాప్స్లో. సో పానీపూరికి వెళ్దాం అన్నాడు. బండి లైటింగ్ అస్సలు సరిపోవట్లేదు ముందు జనాలు ఆపడానికి.
ఎల్ఈడికి త్వరగా ట్రాన్స్ఫర్ అవ్వాలి. నేను సర్వీస్ చేయించినప్పుడు చేపిద్దాం అనుకున్నాను కానీ నాకు దొరకట్లేదు. ఎగ్జాక్ట్ ఆన్లైన్లో చేస్తే వారంటీ వస్తుందా ఒరిజినల్ వస్తుందా అని డౌట్ ఉంది. లెట్స్ ఈవెంట్ అయిపోయిన తర్వాత బయటికి మార్కెటింగ్కి వెళ్ళాలి. ఏం వాళ్ళ ఇంట్లో పెట్టాడా? ఎక్కువ ఎక్కువ మామ. వీ హ్యావ్ వైట్ సీట్ రా. అండ్ యాచటాస్ చల్లగా ఏదో తాగాలని ఉందన్నాం కదా, సో వచ్చి సోడా తాగాము ఇప్పుడే. అండ్ వెళ్ళే టైం అయింది. టైం వచ్చేసి కరెక్ట్గా 7:32 అయింది. నా నచ్చింది సోడా, ఎందుకంటే గ్యాస్ తక్కువ ఉంది. నేను ఎక్కువ గ్యాస్ ఐటమ్స్ లైక్ సోడాలో ఎక్కువ గ్యాస్ ఉంటే ప్రిఫర్ చేయను, కానీ వాళ్ళిద్దరికి హెవీ గ్యాస్ కావాలి. సో నాకు నచ్చింది, వాళ్ళిద్దరికి అసలు నచ్చలేదు. నెవర్ మైండ్, మనకైతే మనం సాటిస్ఫై అయ్యంగా చాలు. సెకండ్ నేను వచ్చేస్తున్నా. ఓకే, we are geared up. Let's rock and roll. ఫోన్ ఇప్పుడే ఛార్జింగ్ పెట్టాను. ఆల్రెడీ 15% అయింది సోడా తాగేలోపు. అండ్ ఇల్లు ఆల్రెడీ ఆల్మోస్ట్ వచ్చేసాము. అండ్ ఈ లాగ్ ఎక్కడితో నేను చేసేస్తాను. రేపటి నుంచి ట్రై చేస్తాను మ్యాక్స్ షూట్ చేయడానికి. 2 days కొంచెం తక్కువ క్లిప్సే తీసుకున్నాను. లిటరల్లీ చెప్పాలంటే అసలు తీసుకోలేదు. సో ఈ వీడియో ఇంతటితో నేను చేసేస్తున్నాను. యూ నో ద డ్రిల్, రైట్? లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ హిట్ దట్ బెల్ ఐకాన్ టు బి నోటిఫైడ్ వెన్ ఐ పోస్ట్. ఇట్లు మీ నాగార్జున సైనింగ్ ఆఫ్. బాయ్.